హైదరాబాద్ మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఆరాంఘర్ నుంచి జూ పార్క్ నిర్మించిన ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. 630 కోట్ల రూపాయలతో 4 కిలోమీటర్ల మేర 6 లైన్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ హైదరాబాద్లో రెండవ పొడవైన ఫ్లైఓవర్గా నిలవనుంది. ఇది అందుబాటులోకి వస్తే ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. హైదరాబాద్ పాత బస్తీలో ట్రాఫిక్ చిక్కులు వేడేలా ఓ భారీ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. జూ పార్క్ నుంచి ఆరంఘర్ వరకు నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి రెడీ అయింది. 767 కోట్లతో సుమారు ఒక్కో వైపు 3 చొప్పున 6 లేన్లుగా 4 కిలోమీటర్ల మేర వంతెన నిర్మాణం జరిగింది. ప్రజాపాలన విజయోత్సవాలు ముగిసేలోపు వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. జూ పార్క్ ప్రధాన ద్వారం నుంచి ఆరంఘర్ చౌరస్తా వరకు తాడ్బన్, దానమ్మ, కింగ్ కాలనీ జంక్షన్ల మీదుగా వంతెన నిర్మించారు. స్థానిక వాహనదారులు వంతెనపైకి వచ్చేలా తాడ్బన్, దానమ్మ జంక్షన్ల సమీపంలో 2 అప్, డౌన్ ర్యాంపులు నిర్మించారు. ప్రస్తుతం జూ పార్క్ నుంచి ఆరంఘర్ వరకు 3 చౌరస్తాలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సమయంలో ఈ మార్గం వాహనదారులతో కిక్కిరిసిపోతుంది. వంతెన అందుబాటులోకి వస్తే పాత బస్తీ వైపు నుంచి శంషాబాద్ వైపు వెళ్లే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎంజీబీఎస్ నుంచి మహబూబ్ నగర్, రాయచూర్, కర్నూలు, కడప, బెంగళూరుకు వెళ్లే వాహనాలు, బస్సులు నగరం దాటేందుకు గంట నుంచి గంటన్నర సమయం పడుతోంది. ఈ వంతెన ప్రారంభిస్తే అరగంటలో హైదరాబాద్ దాటే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 2021లో పనులు ప్రారంభం కాగా ఇటీవలే పూర్తయ్యాయి. 2 ఏళ్లలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించిన పలు కారణాలతో జాప్యం జరిగింది. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఎప్పుడో పూర్తయినా సర్వీసు రోడ్డు అందుబాటులో లేకపోవడంతో ప్రారంభోత్సవంలో జాప్యం జరిగింది. ఆస్తుల సేకరణ జరగకపోవడంతో సర్వీసు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. 17 ఆస్తులకు గాను 14 నిర్మాణాలను సేకరించిన జీహెచ్ఎంసీ సర్వీసు రోడ్డు పనులను చేపట్టింది. ఆ పనులు కూడా చివరి దశకు చేరడంతో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.